హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు టేస్టీగా, ఈజీగా, తక్కువ ఇంగ్రీడియంట్స్తో రెస్టారెంట్ స్టైల్లో ప్రాన్స్ ఫ్రై ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం. ఇలా చేసిన ప్రాన్స్ ఫ్రై చాలా బాగుంటుందండి. మనం ఈజీగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ప్రాన్స్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చేసిన ప్రాన్స్ కర్రీ అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి. మనకు చూడడానికి డ్రైగా ఉంటుంది, కానీ తినేటప్పుడు అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి. చూసారు కదా, మనకు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఈజీ ప్రాసెస్లో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇలా అన్నంలో కూడా ఈజీగా కలిసిపోతుంది. మనకు టేస్టీగా, తినేటప్పుడు కారం గ్రేవీతో చాలా బాగుంటుందండి. ఇప్పుడు ప్రాన్స్ ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దాం. ఇలా 1/2 kg ప్రాన్స్ని సాల్ట్, నిమ్మకాయ వేసి నీట్గా కడిగి పెట్టుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని పెట్టుకోండి. చూసారు కదండి, ఇలా 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1.5 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇలా అన్నీ వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని కూడా వేసుకొని ప్రాన్స్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా ఆయిల్ వేయడం వలన మనకు ప్రాన్స్ ఈజీగా కుక్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా మసాలాలు అన్నీ వేసేసి కొద్దిసేపు పాటు కలిపేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వలన మనకు మసాలా మొత్తం పట్టేసుకొని చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇలా ఒక 10 వరకు వెల్లిపాయలని, 2 ఇంచుల వరకు అల్లంని తీసుకొని, అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా తీసుకొని మిక్సీ చేసి పెట్టుకోండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులు ఇలా అల్లం వెల్లుల్లిని ఇలా తీసుకుంటున్నామండి. చూసారు కదా, ఇలా దొబ్బుగా ఉండేలాగా మిక్సీ చేసుకుంటే మనకు తినేటప్పుడు అల్లం వెల్లుల్లి ఫ్లేవర్తో టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారు కదా, నేను సాఫ్ట్గా కాకుండా కొంచెం దొబ్బుగా మిక్సీ చేసుకున్నాను. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలండి. ఇది నాన్ వెజ్ కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆ తర్వాత ఒక బౌల్ వరకు ఆనియన్స్ని వేసుకోండి. చూసారు కదండి, ఇలా సన్నగా తరిగిన ఆనియన్స్ని వాడడం వలన మనకు ఈజీగా ఫ్రై అయిపోతుంది. ఇలా ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వచ్చాక మనం ఇంతకుముందు మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాలతో కలిపి ఆ పేస్ట్ని మొత్తం ఈ ఆనియన్లో వేసుకొని కొద్దిసేపు పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు ఫ్రై చేయడం వలన మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చి స్మెల్ పోయి టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇలా కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటోని మెత్తగా ఇలా మిక్సీ చేసి వేసుకోండి. ఇలా టమాటో వేయడం వల్ల కొంచెం గ్రేవీతో చాలా బాగుంటుందండి. ఆ తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని కూడా వేసుకొని కొద్దిసేపు పాటు ఫ్రై చేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోండి. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత ఇంతకుముందు మసాలాలు కలిపి పెట్టుకున్న ప్రాన్స్ని ఈ ఆనియన్లో వేసి బాగా ఫ్రై చేసుకోండి. ప్రాన్స్ ఫ్రై చేసేటప్పుడు మూత పెట్టొద్దండి. మనం మూత పెట్టామంటే ప్రాన్స్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ మొత్తం అలాగే ఉండిపోయి మనకు గ్రేవీ లాగా అవుతుంది. అలా గ్రేవీ లాగా కాకుండా ఉండాలి అంటే మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత చూసారు కదండి, కొద్దిసేపు ఫ్రై చేశాక మనకు కొంచెం వాటర్ కనిపిస్తుంది కదా, అలా వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ప్రాన్స్లో నుండి వాటర్ వస్తుందండి, ఆ వాటర్తోనే మనకు కర్రీ ఈజీగా కుక్ అయిపోతుంది. చూసారు కదా, ప్రాన్స్ ఇలా వైట్గా కుక్ అయిపోయినట్టు అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు మసాలాలు వేసుకుందాం. 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలిపి పెట్టుకోండి. చూసారు కదండి, ఇలా మసాలాలు మొత్తం కొంచెం లాస్ట్కి వేయాలండి. ముందే మసాలాలు మనం ప్రాన్స్లో వేసుకున్నాం కదా, అందుకే మనం కర్రీ మొత్తం అయిపోయిన లాస్ట్కి వేస్తే చాలా బాగుంటుంది. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. చూసారు కదండి, ఇలా వాటర్ మొత్తం పోయి మనకు డ్రై అయిపోయింది. ఇలా డ్రై అయిన ప్రాన్స్ కర్రీని మనం ఒక ప్లేట్లోకి తీసుకుంటే చాలా బాగుంటుందండి. మనం ఈజీగా చేసేసుకోవచ్చు ప్రాన్స్ కర్రీని. ఒక్కటి గుర్తుంచుకోండి, ప్రాన్స్ ఫ్రై చేసేటప్పుడు మూత పెట్టొద్దండి. మూత పెట్టామంటే మనకు వాటర్ అయిపోతుంది. మూత పెట్టకుండా ఇలా కలుపుతూ ఫ్రై చేసామంటే మనకి ఇలా డ్రైగా చాలా బాగుంటుంది. చూసారు కదండి, టేస్టీగా ఉండే ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన ప్రాన్స్ ఫ్రై అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి. మనం ఈజీగా చేసేసుకోవచ్చు, తక్కువ టైంలో అయిపోతుంది మనకి. చూసారు కదండి, టేస్టీగా ఉండే ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన ప్రాన్స్ కర్రీ అన్నంలోకి తింటే చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇలా డ్రైగా ఉంది అనిపిస్తుందా? ఇలా డ్రైగా ఉంది అనిపిస్తుంది, కానీ మనకు అన్నంలో ఈజీగా కలిసిపోతుందండి. చూసారు కదండి, ఇలా అన్నంలో కూడా ఈజీగా కలిసిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.